ఉన్నతమైన శ్రేష్ఠమైన నామములో కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మరొకసారి మనందరినీ కూడా ఆయన పరిశుద్ధ సన్నిధిలో సజీవులముగా ఆయన నామాన్ని స్తుతించి గణపరిచేటువంటి భాగ్యమునిచ్చి ఉన్నాడు. దానిని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లించుకుందాం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము. నిర్గమకాండము 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలియపలవలసిందేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎలాగున చేర్చుకుంటునో మీరు చూశారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఘనమైన రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇంతవరకు నీ సన్నిధిలో కీర్తనలో ఆరాధిస్తూ ఆయనని స్తుతించే భాగ్యం ఇచ్చారు తండ్రి. వాక్యాలకు వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి కూడా మాకు ఏదైతే అవసరమో, మాలో ఉన్న కొదువులు ఏమై ఉన్నాయో ప్రతిదీ నీ వాక్యం చేత మాట్లాడి అయా తండ్రి, మీకు లోబడే మనస్సులు మా అందరికీ అనుగ్రహించమని, వినగల స్వభావము ప్రతి ఒక్కరిలో దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలును మాత్రమే పిలుచుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి, లేదా ఆయన స్వకీయ స్వాస్థ్యము అనేటువంటి పేరు వారికి రావడానికి గల కారకులు ఎవరు అంటే, మొట్టమొదటిగా అబ్రహాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కాకుండా ఎంతోమంది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు అప్పటికీ కూడా. అలాగని అబ్రహామునే దేవుడు దర్శించి మిగతా వాళ్ళని దర్శించలేదా అని అంటే, దర్శించలేదు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎందుకు అని అడిగితే, దేవుడు ప్రతి మనిషిని కూడా దర్శించుటకు ఇష్టము కలిగిన వాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరు స్కూల్కి ఒక క్లాసులో ఒక 30-40 మంది ఉంటారు. వారందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా. వాళ్ళందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా. వారందరూ కూడా ఫీజులు ఒకలాగే కడుతున్నారు కదా. మరి ఎందుకు అందులో స్పెషల్గా 1, 2, 3 ర్యాంకులు ఉన్నాయి? ముగ్గురే వెళ్తున్నారా స్కూల్కి? కాదు కదా. అందులో ఆ ప్రజలలో ఉన్న 30-40 మందిలో ఆ 1వ వ్యక్తికి ఆ మిగతా 29 మంది కంటే కూడా ఒక ప్రత్యేకత ఉంది. దేనికి స్తోత్రం. ఏమండి, 30 మందికి కలిపేగా క్లాస్ చెప్తారు, లేకపోతే ఒక్కడికే స్పెషల్గా చెప్తారా? సపరేట్గా చెప్తారా? మీకు అలా చెప్తున్నారా? మరి అందరికి కలిపే. కానీ ఆ వ్యక్తి ఆకర్షితుడు కావడమో, లేకపోతే తన మనస్సును పూర్తిగా ఆ చదువు మీద పెట్టడం వలన అందరిలో కల్లా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అబ్రహామునే దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఎంతో మందితో మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడినట్లుగా బైబిల్ రుజువులు కనబడుతూ ఉన్నాయి. కానీ మాట్లాడినటువంటి దేవుని మాటను వినలేకపోవడం వలన
వారి పేర్లు బైబిల్ గ్రంథంలో హెచ్చించబడలేదు. దేవుని మాట వినినటువంటి ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని దేవుడు ఆ వ్యక్తికి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడంటే, దేవునికి ఒక స్వాస్థ్యమునే ఆ గర్భానికి ఇచ్చాడండి. దేనికి స్తోత్రం. అందులో నాది ఏ గర్భం? మృతతుల్యమైన గర్భం. ఏ గర్భం? అబ్రహాము దేవుని మాటను వినుట వలన మృతతుల్యమైన శరీరమైనను సరే దాన్ని వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత కనిపించడం వలన అబ్రహాం మూలముగా ఇశ్రాయేలు ప్రజలను ఒక గొప్ప స్థానంలో చూడండి మాట్లాడు. ప్రపంచం అంతటి మీద, భూమి అంతా కూడా నాదే. ఏమంటున్నాడు? ఆ పై మాట ఏమని చెప్తున్నాడు? మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఏంటంటే, సర్వ సృష్టిలో, ప్రపంచంలో, భూమి అందంతట ప్రజలలో ఒక గొప్ప స్థానాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దానికి కారణం ఎవరు అని అడిగితే ఒక్క అబ్రహాం. ఎవరండి? అబ్రహాం. అబ్రహాం తర్వాత కూడా దేవుడు ఎంతో మంది దర్శించాడు. హాగరును దర్శించలేదా? హాగరు ఎవరండి దర్శించడానికి? ఒక ఐగుప్తీయురాలు. ఎవరు? ఒక ఐగుప్తీయురాలను కూడా దేవుడు దర్శించాడు. అవునా? అబ్రహాము పుట్టుకతో ఇశ్రాయేలీయుడా? అబ్రహాం పుట్టుకతో యూదుడా? అబ్రహాం ఎవరు? మెసొపొతేమియా ప్రాంతంలో కన్య కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అబ్రహాము ఒక అన్యుడేనండి. మరి మాట వినిన పరిస్థితి నేటి వరకు అబ్రహామును దేవుడు హెచ్చించడం మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి ఎంత విలువిస్తున్నాడో ఆలోచన చేస్తే మనుషుడు దేవునికి విలువడం ప్రారంభిస్తాడు. మనం దేవుని విలువను తెలుసుకోనప్పుడు, దేవుడు నాకు ఇస్తున్న విలువ నువ్వు తెలుసుకోనప్పుడు, నీకు ఇస్తున్న విలువను తెలుసుకోనప్పుడు దేవునికి నువ్వు విలువ ఇవ్వలేవు. అంతే. మనుషులకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇవ్వు తీసుకో. ఏంటండి? చెప్పండి అమ్మ ఒకసారి. మనకున్నట్టు స్వభావం ఏంటి? ఇవ్వు. మన ఇంటి రోజులు అన్నీ మనకి ఇస్తున్నాను అనుకోండి, మనకు కూడా మనసులో కొత్త కొత్తలు ఆడిపోతూ ఉంటుంది. ఏంటంటే చేసిన వాళ్ళు ఇచ్చేయాలి. మరి పక్కింటి వాళ్ళకి ఎందుకు ఇవ్వు? వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఎందుకు ఇవ్వు? వాళ్ళు మనకి ఇవ్వరు కాబట్టి. వాళ్ళు ఏమైనా ఇస్తేనే మరలా మనం అనుకుంటాం వాళ్ళు మనకు అన్నీ ఇస్తారు కదా, ఇవ్వకపోతే బాగోదుగా. అంటే బాగోదుగా పెట్టిస్తాం, హృదయపూర్వకంగా ఇస్తున్నామండి అండి హేమ గారు. ఇవ్వకపోతే బాగోదు కాబట్టి ఇస్తున్నాం, కానీ మనస్ఫూర్తిగా ఇవ్వట్ల. మనస్ఫూర్తిగా ఇచ్చేదంటే ప్రతిరోజు ఇచ్చేదే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి విలువిస్తున్నాడు అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే ఇస్తాం, కానీ లేకపోతే దేవునికి మనం విలువిస్తాం? అసలు దేవుడికి విలువిచ్చే మనస్తత్వం ఎక్కడుందో మనకి? అవునా కదండి? అది కూడా బలవంతంగా నాకు లాంటి వాడు ప్రోత్బలు పరిస్తే తప్పదు కాబట్టి, ఇటు వదలదు కాబట్టి, అండి దుర్మార్గుడు కాబట్టి, ఇడు మాట ఇంకెవడ మాట ఎండ మూర్ఖుడు కాబట్టి అది ఇచ్చేదో అన్నట్టుగా ఇస్తారు. కానీ హృదయపూర్వకంగా అబ్రహాము దేవుని నమ్మాడు అంటండి. నమ్మడానికి అవకాశం లేని సమయంలో కూడా నమ్మాల్సిన మనస్సు అబ్రహాం కలిగి ఉన్నాడు. దానికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి లోబడితే ఆ వ్యక్తి ఎంతగా ఆశీర్వదించబడతాడో అనేటువంటి సాక్ష్యాలు బైబిల్లో కోకొలుగా కనబడుతూ ఉన్నాయి. ఏలియా గురించి మాట్లాడుతూ అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. నువ్వు ఏ స్వభావం కలిగి ఉన్నావో, నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావో, నువ్వు ఏం తింటున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఆ ఏలియా కూడా అలాంటి వాడు. ఒక ఏలియా అనే పదం మన దగ్గరికి వచ్చేవాడికి అయ్యి బాబాయ్ గొప్ప ప్రవక్త. ఏమనుకుంటాం? ఆకాశం చక్రిని దింపినవాడు. ఈ మనసుల్లో మనకు ఉంటాయి. కానీ భక్తుడు అంటున్నాడు, ఒరే బాబు ఏలియా మనవంటి స్వభావం కలిగినాడు బాబు. ఏలియా మన అంటోడండి. ఆకలేసింది, భయం కూడా వేసింది, పారిపోయాడు, దాక్కున్నాడు, ఇవన్నీ ఉన్నాయి అందులో కూడా. మరి అగ్ని ఎలా దించాడు? ఒక విషయం ఏంటంటే, దేవుని ఎదుట దేవునికి విలువిచ్చే స్వభావం ఎవరికైతే ఉంటుందో వారి జీవితాలు కూడా దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. దేనికి స్తోత్రం. నీ స్థితి చిన్నదై ఉండొచ్చు, నీ దగ్గర ఏం లేకపోవచ్చు, నీ దగ్గర ఏముంది ఏం లేదు అనేది దేవునికి అనవసరం అండి. నువ్వు శూన్యంలో ఉండు, నీ దగ్గర ఏం లేదు. ఒక పేద కుటుంబంలో అయిన పరిస్థితి వల్ల
లేదా అనేకుల చేత నువ్వు ద్వేషించబడిన పరిస్థితి అయినా పర్లా, కానీ నీవు దేవునికి విలువిచ్చినప్పుడు, దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు దేవుడు నీకు విలువడం ప్రారంభిస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మోషే పరిస్థితి చాలా వేరు. ఒక ఉన్నతమైన స్థానంలో 40 సంవత్సరాలు పెరిగి ఐగుప్తు సకల విద్య ప్రావీణ్యతను పొందిన వాడుగా ఉండి అన్ని నేర్చుకున్నాడు, అన్నీ తెలుసు. అలాంటి పరిస్థితిలో నుంచి వెలివేయబడిన వాడిగా 40 సంవత్సరాలు ఒంటరి బ్రతికండి. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ ప్రతిరోజు పశువుల్ని గొర్రెలను తీసుకెళ్ళి అరణ్యంలో బ్రతికేటువంటి పరిస్థితి. కొన్ని రోజులు అరణ్యంలో ఉండిపోయి మరలా ఎప్పుడుకో రావాల్సిన పరిస్థితి. ఇన్ని దినాలు 40 సంవత్సరాలు లెక్కబెట్టిన ఎన్ని రోజులు? 40 సంవత్సరాల వయసు నాకు లేదండి. 40 సంవత్సరాలు అరణ్యంలో ఒక్కడిగా బ్రతికాడంటే చాలా ఆశ్చర్యం కాదా? 80వ సంవత్సరపు వయసులో దేవుడు దర్శించాడు. ఎన్నో సంవత్సరం? నేను అనుకుంటాను ఈ 80 సంవత్సరాల వయసులో ఎంతమందిని ఎత్తుకుంటాడు ఆయన? ఖాళీగా ఉండడు కదండి ఆయన. ఏమి ఖాళీగా ఉంటాడా? నిన్ను నన్ను పట్టుకునేదాకా ఖాళీగా ఉంటాడా? ఉండడు కదా. ఎవరో కొన్ని పట్టుకుని ఉంటాడు, ఎవరో కొన్ని రేపు ఉంటాడు ఆయన. కానీ మోషే వంటి స్వభావం ఆయనకి దొరకలా. ఎప్పుడన్నా చూడండి, ఉద్యోగాల కోసం మనం అప్లికేషన్లు పెట్టుకుంటాం, రెజ్యూమ్స్ ఇచ్చుకుంటాం, అంటే కొన్ని ఉద్యోగాలు ఎవడం పడతాను తీసేసుకుంటారు, అది వేరు. కానీ కొన్ని చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనటువంటి ఉద్యోగాల్లో కొన్ని లక్షల మంది పెడతారు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పెట్టుకుని వెంటనే వచ్చేద్దా, నాకు జస్సుకి వచ్చేద్దా, ప్రకాష్ గారికి వచ్చేద్దా? మనకు తెలుసు కాబట్టి మనం పెట్టుకోం. అప్లికేషన్ 100 రూపాయలు 200 కూడా వేస్టే. అవునా కదా? ఏమనుకుంటాం? ఆ 100-200 మనకి ఎలాగో రాదు, వేస్టే. ఎందుకంటే దాని క్వాలిఫికేషన్ వేరు, అర్హత వేరు. ఇప్పుడు కిరాణా కొట్లో జాయిన్ అనుకోండి, సరణ్యం కూడా తీసుకుంటారు. నాకు పొట్టలు కట్టడం రాదండి, బర్ల దామ నేను నేర్పిస్తానమ్మా అంటారా? డింపులు కూడా తీసుకుంటారు. కిల్లీలు కట్టడం రాదండి, పర్లా అమ్మ నేర్చుకుంటారు 2 రోజుల్లో. అంటే మీరు కిల్లీలు కట్టాలని చెప్పట్లే, ఉదాహరణ చెప్తాను. చిన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అవసరం లేదమ్మా. కానీ దేవుడు ఒక అర్హత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మనలో. ఏంటి ఆ అర్హత అంటే దేవునికి లోబడే స్వభావము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ స్వభావం? నీకు మాటల చాతుర్యం ఉందా? దేవుడికి అనవసరం. మోషే ఇదే అంటున్నాడు. మోషే, ఇదిగో నేను అత్తివాణి ప్రభు, నాకు మాట్లాడడం రాదు. ఎవరు బాబు? మనుషులు సృష్టించిన ఎవడరా? మనిషికి మాట్లాడడానికి నాలుక ఇచ్చింది ఎవరు? ఏయో చెప్పుకుంటూ వస్తున్నాడండి. కానీ అవన్నీ చూడండి, చెప్తున్నటువంటి ఇంచుమించు 10 ఆ తనలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం లక్షణాలు అవన్నీ కూడా, అంటే అవన్నీ కూడా సాకులు అని చెప్తున్నాడు వాక్యంలో. అతను ఆ సాకుల్ని ఆధారం చేసుకుని నేను వెళ్ళలేను ప్రభువా అని భయపడుతూ ఉన్నాడు. కానీ అందులో అతనికి చెప్పాలంటే మాటల చాతుర్యం ఉంది. అదో 40 సంవత్సరాలు యుద్ధ ప్రావీణ్యత నేర్చుకుంటే, సకల విద్యలు నేర్చుకుంటే మాటలు ఎందుకు రావు? రాదా? కానీ తన జ్ఞానము దేవుని పనిలో ఉపయోగపడదు. అర్థమైందండి? రెండోది, కత్తి తిప్పడం రాదా? ఒక్క గుద్దుతో చంపేసి ఒక్కడే మట్టి తీసి బాధ పెట్టేసాడంటే, ఒక్క గుద్దుతో. నేను కుక్కను చంపడానికి 4 రాళ్ళు ఇచ్చిన ఒక్కడు కూడా తగల నాకు. సత్యవే నా చేతులు అంటే నిన్ను చెప్పించాను నేను నిన్న. దొరికిందని ప్రకాష్ గారు. ఈయన అనుకున్నాడు ఈడేటర్ ఎంత అత్యయత్నాలు చేసేస్తున్నాడు అని చెప్పి. అది మొత్తం బండి పీకేస్తుంది, బండి కవర్ లాగేస్తుంది. అతని యుద్ధం వచ్చు, కత్తి తిప్పడం రాక కాదండి. కానీ ఏమన్నాడు తెలుసా? ప్రభా, ఐగుప్తీయులు చాలా బలవంతులు, నేను వారి ముందు నిలబడలేడు. చాలా ఉన్నాయండి సాకులు చెప్తున్నాడు. అంటే అది ఒకటి మనకి నెగిటివ్గా ఆలోచన చేస్తే, దేవుని కోణంలో ప్రభువా నేను నీ పనికి రాను అని తను తగ్గించుకుంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా దేవుని శక్తి ఏంటో తెలుసుకుని 40 సంవత్సరాలు ఎన్నో యుద్ధములు దేవుని చేత జయించబడిన వాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేని ద్వారా అంటే
తన బలము కాదు, తన శక్తి కాదు, తనకున్న జ్ఞానము కాదు. పూర్తిగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవునికి లోబడడం వలన, దేవునితో సహవాసం చేస్తూ ఉండడం వలన, దేవుని మాట ఏంటో, ఆ మాటలో ఉన్న మాధుర్యం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన కృప ఏంటో అర్థం చేసుకుంటూ ఉండడం వలన పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయాడు మోషే జీవితాన్ని మనం దేవునితో సహవాసం ప్రారంభించిన తర్వాత చూడగలిగితే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకం. ఎంతమంది ఉన్నారండి దేవుడి ఇంట్లో? తక్కువ మంది ఉన్నారా? మరి మిగతా వాళ్ళు ఫీల్ అవరా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, శరణ్య నాకు నమ్మకస్తులు అంటే మీ డిప్పులు ఏమనుకుంటుంది, మరి నేను కాదా? మరి అంత ధైర్యంగా దేవుడు చెప్పాడు కదా, చెప్పడలేదా? చెప్పడలేదండి. అంత ధైర్యంగా కొన్ని వేల మంది, లక్షల మంది దేవుని కోసం పనిచేసేటువంటి సైన్యం ఉంది కదా, వారు అందరినీ పక్కకు పెట్టి మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అతడు మిక్కిలి సాత్వికుడు అనే పదాన్ని తన సహోదరులు ఎదుట మాట్లాడి మీరెవరు అనడానికి అన్నాడండి. అద్భుతం కాదు ఈ మాట? దేవుని మనస్సును ఎరిగినటువంటి ప్రజలు దేవునికి కావాలండి. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కానీ వారు ఇప్పుడు కూడా దేవుని మనసుని ఎరగల. వారు అవసరం కోసం దేవుని వాడుకున్నారు. ఐగుప్తు నుంచి వచ్చేదాకా ఒక బాధ, ప్రభువా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, వారు మొరెక్కువైపోయింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయం చెప్పాడు, పదే పదే అడిగితే ఆయనకు ఆజ్ఞ చేస్తాడంట. ఏం చేస్తాడు అంటే ఏ పడితే చేయడు, పదే పదే విసిగించడం వలన. అన్యాయస్తుడైన ఒక వ్యక్తిని ఒక స్త్రీ వచ్చి విసిగిస్తే ఆమె న్యాయమైన కార్యం జరిగించినప్పుడు మీ దేవుడు ఎందుకు చేయడు? వారు పదే పదే మాట్లాడుతుంటే మోషే దగ్గరికి దేవుడు వచ్చి, బాబు మోషే, నా ప్రజలు పెడుతున్న మొర నాకు వినబడింది అన్నాడా లేదా? అప్పుడు దాకా వాళ్ళ బాధ ఏంటి తెలుసా? ఐగుప్తులో రాళ్ళు కట్టిక శ్రమ పొద్దున్న నుంచి రాత్రి దాకా అధికం చేసేసారంట పని. వారి శరీరం బలహీనం అయిపోతుంది, కానీ వారు బలవంతులే. మట్టి కొట్టించడం, అక్కడ ఉన్న ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో కట్టిన పెద్ద పెద్ద కట్టడాలు, పిరమిడ్స్ అంటారు, అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలతో కట్టించినవే. మొన్న ఒక వీడియో చూశాను, యోసేపుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ధాన్యం దాయడానికి, మనం కొట్లలో ధాన్యం దాయడానికి గోడౌన్స్ కడతాం చూసారా, అండర్ గ్రౌండ్ గోడౌన్స్ కట్టించాడంటండి. అది కూడా దగ్గరగా పైనుంచి కింద చూస్తే 10 అంతస్తులు ఉంది. వీడియో చూస్తుంటేనే భయం వేసింది నాకు. అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడండి ఆ జ్ఞానం. యోసేపు దేవుడు లోబడ్డాడు, మొత్తం ప్రపంచానికే ధాన్యం సప్లై చేసేటట్లుగా. దేనికి స్తోత్రం. ఎవరికి? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశం చాలా పెద్దదే. ఐగుప్తు కాదు, సకల దేశాల నుంచి వారికి ఉన్న ఆస్తులు, వెండి బంగారాలు అన్నీ తీసుకొచ్చి పడవల్లో వచ్చి ఆ యోసేపుకి ఇచ్చి లెక్కలు రాయించుకుని ఆ స్లీప్ పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి బియ్యం పోయించుకుని వెళ్ళేవారు అంటారు. 7 సంవత్సరాలు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువులో పోషించడానికి దేవుడు వాడుకున్నాడు. ఒక్క యోసేపు లోబడడం వలన. యోసేపు తప్పిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించాలి? నా తండ్రి దగ్గర నేను ఉంటే సరిపోయేది కదా. దేవుడు నాకు ఏం చేశాడు? మన నోట్లోంచి వచ్చే మాట, దేవుడు నాకేం చేశాడు. నువ్వేం చేసావు దేవుడికి? ఒక మాట చెప్పు. నువ్వేం చేసావు దేవుడికి? అసలు మనం ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకుంటాం? అసలు చేయనోడితో పోల్చుకుంటాం. ఎవరితో పోల్చుకుంటా? అంటే ఎప్పుడు ఫెయిల్ అయిపోయి ఎవరితో పోల్చుకుంటా తెలుసా? అసలు వాడు స్కూల్కే వెళ్ళట్లేదు, నేను ఇంకా వెళ్తాను, సంతోషించు అమ్మా. అలాగనుకుంటా. ఎవరితో పోల్చుకోవాలి మనం? క్లాస్ టాపరో లేకపోతే స్కూల్ టాపర్తో పోల్చుకోవాలి, అవునా? కానీ ఎవరితో పోల్చుకుంటాం తెలుసా? స్కూల్కి వెళ్ళట్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు, చెడ్డీ వేసుకుని చిరిగిపోయిన చెడ్డీ వెనకాలంతా కనబడిపోతుంది. ఆడే తిరుగుతుంది, ఇంకా ఆడికంటే నేను పర్లేదు, వారానికి ఒక రోజైనా వెళ్తాను, సంతోషించు అలా అనుకుంటా. అలా అనుకుంటే ఎలా ఉంటుంది? రేపు పొద్దున ఆడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకుని తిరగాలి మనం కూడా, అవునండి. మనం చేసే భక్తి బైబిల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. యోసేపు చేసిన భక్తి, మోషే చేసిన భక్తి, దావీదు చేసిన భక్తి ఇలా పోల్చుకో. ఎవరితో పోల్చుకుంటావు? శరణ్య ఉందనుకోండి, మా అక్క 2 నిమిషాలు చేస్తుంది, 3 నిమిషాలు చేస్తున్నాను తెలుసా. జస్ట్ అంటాడు, వాళ్ళిద్దరు 3 చేస్తున్నారు, నేను 5 నిమిషాలు చేస్తున్నాను తెలుసా. ఎవరితో పోల్చుకుంటున్నావు? ఎవరితో పోల్చుకుంటున్నాడు? బైబిల్లో
ఒక వ్యక్తి ఉన్నాడండి, దానియేలు. రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. ఆయనతో పోల్చుకుంటామా? చూసా, మోసే 40 రోజులు దేవుడి దగ్గర ఉండిపోయాడంట. 40 రోజులు పగలో రాత్రి తెలియకుండా దేవుని దగ్గర ఉండిపోయాడంట. మనం కూడా ఉండిపోతాం, ఎక్కడికి వెళ్ళకుండా తలుపులు వేసుకుని. అయ్యి బాబా, గంట అయ్యేటప్పటికి ప్రాణం బయటికి దా 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 అంటది. గంట చాలా ఎక్కువ. అదిగో దేవుని మీద ఇప్పుడే చాలా మందికి వెళ్ళిపోదు లోపల ఉన్న దురాత్మ బయటికి నాకేస్తా ఉంటది. ఎక్కడ కూర్చునిస్తాడు. మోసే స్వభావం ఎలాంటిదంటే దేవునితో ఎక్కువగా గడపాలనే మనసు వచ్చేసిందండి. 40 సంవత్సరాలు ఐగుప్తు ఇశ్రాయేలుతో కలిసి జీవించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో ఒంటరిగా పశువులతో జీవించాడు. ఇంకొక 40 సంవత్సరాలు దేవునితోనూ ఇశ్రాయేలు ప్రజలతో జీవించాడు. మనొక మాట నాకు అర్థమైంది. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు, మోషే నువ్వు కనాను దేశం దూరం నుంచి చూస్తావు కానీ నువ్వు వెళ్ళవు అనే పదం విన్నప్పుడు మోషే మనసు ఎలాగ ఉంటుంది చెప్పండి. మీ ఆలోచనలు చెప్పండి. ఎలా ఉంటుంది? ఇంత 40 సంవత్సరాలు పనిచేసాను ప్రభా, కనాను దేశం చూపించవా? ఏంటన్నా నా ప్రయాస ఏంటి ప్రభా అని అంటాడా? అండా? చెప్పండి అమ్మా. అన్నాడు? అనలేదు. ఎందుకో చెప్పనా? నాకు కావాల్సింది కనాను దేశం కాదు, నువ్వే. ఎందుకో చెప్తున్నాను చూడండి. మోసే, ఈ ప్రజలు నన్ను బాగా వేధిస్తున్నారు, నేను మీకు ఇస్తానన్న కనాను దేశం ఎప్పుడు తెలుసా? మధ్యలోనే, 40 సంవత్సరాలు కూడా అవ్వాల, మధ్యలోనే ఇచ్చేస్తాను అన్నాడు. కానీ మోసే ఏమో తెలుసా? మాకొద్దు. వెనకాల జనం కనుక ఆ మాట నుంటే సితకొట్టేసాడు మోసేని. నువ్వెవడరా వద్దని చెప్పడానికి? నీకు వద్దపోతే ఇక్కడే ఏడు, మేము వెళ్తాం. మోసే మాకొద్దు ప్రభా. ఎందుకో తెలుసా? నువ్వు రానప్పుడు అక్కడికి వెళ్ళి మేమేం చెయ్యం? మోసేకి కావాల్సింది కనాను దేశం కాదు, దేవుడే. దేనికి స్తోత్రం. మనం చూద్దాం, పరలోక రాజ్యం కోసం చాలా ప్రార్థన చేస్తాం. పరలోక రాజ్యము కంటే ప్రాముఖ్యమైనది మన దేవుడు. మన దేవుడు మనకు కావాలి. ఎవరికి కావాలి? యేసయ్య కావాలి. పాటలు చాలా ఉన్నాయి. పరలోక రాజ్యంలో బంగారు దొరికి నేను గెంతేదేనో నేను ఎగిరేదేనో చాలా పాటలు ఉన్నాయి. కానీ యేసయ్య మనకు కావాలని ముందు. యేసయ్య నీకు కావాలంటే ఇక్కడ నీకు నాకు యేసయ్య మీద ప్రేమ పెరగాలి. నీకు నాకు యేసయ్య విలువ తెలియాలి. నీకు నాకు యేసయ్య అంటే మనకి అభిమానం ఎక్కువైపోవాలండి. అంటే దాని అంటారు చచ్చిపోయి అంత పిచ్చి అంటారు చూడండి, అది వచ్చేయాలి మనకి. వస్తుందా? రాదు. అన్నీ అడుగుతాం. దేవునికి విలువిచ్చే విషయంలో మాత్రం చాలా వెనకబడిపోతాం జనాలు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి ఎలా వాడుకున్నారు చూడండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేదాకా వాడుకున్నారు. అమ్మయ్య అనుకునేటప్పటికి ఎదురుగా ఎర్ర సముద్రం వద్ద వచ్చింది. ఇక్కడి నుంచి మొదలెట్టారు అనుకో. ఏం బాబు మోసే, మనం ఎంత తీసుకొచ్చా? చంపడానిక? అలా ఏమనుకున్నా తెలుసా? దీనికంటే వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి సాగిల పడి మమ్మల్ని క్షమించండి అని అడుగుదాం అనుకున్నారండి. వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన శ్రమను బట్టి వారు ఏమనుకున్నారు తెలుసా? విడిపించినది 10 తెగులు వారు కల్లారా చూశారు. పక్కిళ్ళే అండి, ఇది ఐగుప్తు దేశం, అదేమో వారు ఉన్నటువంటి రామా ప్రాంతం. ఈ పక్కింట్లో వస్తున్న తెగుళ్ళు వారికి కనబడుతున్నాయి కానీ, వారి పక్కనున్న స్థలానికి ఉన్నటువంటి తెగులు వారికి కనబడుతున్నాయి కానీ, వారి మీద ఒక్క పేను వాళ్ళ, వారి మీద ఒక్క వడగండ్లు పళ్ళ, వారు తాగే నీళ్లు రక్తమయం. వాళ్ళు ఏం తాగుతుంటే అది రక్తమయం అయిపోయింది. అవునా కదా? వాళ్ళ ఇంట్లోకి ఒక కప్పరాలు ఏంటి, వర్షాకాలం కప్పలు ఇంట్లోకి వచ్చేస్తే లేదా? మొత్తం ఐగుప్తు అంతా కప్పలు ఉన్నాయి కానీ వారున్న నివాస స్థలం ఒక్కొక్క కప్ప కూడా రాలేదు. ఆఖరిగా తొలిచూళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ సమయంలో మోషేకు దేవుడు చెప్పి, ఒక గొర్రెపిల్ల వధించి మీ ఇంటి గుమ్మాలకు రాసుకోండి. సంహార దోత అది చూసి దాటికి వెళ్ళిపోద్ది. ఒక్కళ్ళన్నా వెళ్ళారా? ఎన్ని అద్భుతాలు కాదండి. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి ఆ 10 తెగుళ్ళు, ఐగుప్తీయులకు కలిగినటువంటి 10 తెగుళ్ళు ఒళ్ళంతా కూడా బొబ్బలు వచ్చేసినాయి. ఆ మందు ఏంటో కూడా వారు కనుక్కోలేకపోయారు. వారి దగ్గర జ్ఞానం, ఐగుప్తు ఏం చిన్న విషయం కాదు. ఐగుప్తులో ఉన్న జ్ఞానం చాలా గొప్పది. ఐగుప్తులో మెడిసిన్ చాలా గొప్పది. అందుకే అక్కడ ఫరో రాజుకి గర్వం ఎక్కువ. అదవుతుందండి. ఇప్పుడు మన భారతదేశంలో మోడీ గారు గర్వం ఎందుకు ఎక్కువ? ఇండియన్ ఆర్మీ చాలా బలమైందండి. అర్థమైందా? అందుకే దేని మీద కన్నా యుద్ధానికి వెళ్ళిపోతాడు.
అన్నాడంటే చాలా వీళ్ళు రెడీగా ఉన్నారు. తాడు ఎద్దులు ఉంటాయి చూడండి, ఎగరేసుకుంటూ వెళ్ళిపోతారు. మన ఆర్మీలు మామూలు కాదు, దొల్లగొట్టేస్తారు. ఇంకా అదే ధైర్యం. మరి మిగతా దేశాలకి ఎందుకంటే వాళ్ళ ఆర్మీ బలహీనమైంది. ఇప్పుడు ఫరోకున్న బలం ఏంటంటే తన దగ్గర ఉన్న సైన్యమే కానివ్వండి, తనకున్న జ్ఞానమే కానివ్వండి, తనకున్న మెడిసిన్ కానివ్వండి, సకలం కూడా ఉంది. అది నైలు నది గురించి మాట్లాడితే దగ్గరగా 5,000 కిలోమీటర్ల విస్తరణలో నుంచి వస్తుందంట నైలు నది. మంచినీటి సరస్సు అంట, ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఐగుప్తు దేశంలో నుంచి దాటుకుని వెళ్తుంది. ఏమండి, దాని చుట్టూ ఆరోగ్యకరమైన మొక్కలు ఉంటాయంట, ఆయుర్వేద సమానమైన. మరి ఇవన్నీ ఉన్నాడు, గర్వం రాదా? ఎక్కడ లొంగుతాడు? లొంగలా. దేవుడు అంట ఇంకా కఠిన పరిచయం, నువ్వు ఎంత కఠిన అవుతా నేను ఇంకా డబల్ చేస్తాను. మోసేకి అర్థం కాదు, ఏంటి ప్రభువా, వెళ్ళిన ప్రతిసారి వీళ్ళ మీద ఇంకా పెంచుతూ వచ్చాడు. కానీ దేవుడు చేసే కార్యం చాలా అద్భుతమైందండి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే మొదటిసారి అక్కడి నుంచి విడిపించడానికి ఎవరు రాలేరని చెప్పి ఏడిస్తే దేవుడు ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రం దగ్గరికి రావడానికి గల కారణం దేవుని బలం ఏంటో చూపించడానికి. మోషే ఎర్ర సముద్రంలోంచి రాలేదుగా, మోషే ఎటు నుంచి వచ్చాడు అంటే మనం ఎప్పుడు ఈ సందులోంచి వస్తాం. మనం సంవత్సరం తీసుకోవడానికి మెయిన్ రోడ్ నుంచి సందులోంచి వచ్చాడంటాడు. ఎర్రసొత్త ఇంటి దగ్గర బ్యాగ్ వేసి ఉంచినాడు. తిట్టాడు, నేను నీకు కోసం ఇటు తిరుగుతున్నారా. మోషే వచ్చిన మార్గం వేరండి. మోషేకి ఎర్ర సముద్రం తగల్లా. మోషే ఎర్ర సముద్రం దాటి వచ్చంటే ఆ ధైర్యం ముందే వచ్చేది. అవునా కదా? అప్పుడు ఎలీషా ఒక ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు యోర్దాను అడ్డు వచ్చింది, దొప్పడు కొట్టాడు. ఏలియా నడుచుకుంటూ వెళ్తాడు, వెనకాల ఎలీషా నడుచుకుని వెళ్ళాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇగో ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని దొప్పడు కొట్టగానే ఇలా విడిపోయింది. ఆ ధైర్యం ఉంటుంది ఎలీషాకు ఉన్న ధైర్యం. కానీ మోషేకి మొదటిసారి అనుభవం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఐగుప్తు ప్రజలు తరుముతున్నారు, వాళ్ళు వదిలేలా లేరు ప్రభు, అయిపోయింది మా సీన్. వీళ్ళందరినీ 3 శోధనలు, ఒకటి ఎర్ర సముద్రం శోధన, సేవకుడికి మామూలుగా ఉండవండి. అంటే ఐగుప్తుల శోధన, ఇస్రాయేల్ ఏంటి ఇంట్లో శోధన, బయట శోధన, సంఘ శోధన, ఈ అన్ని శోధనలు మోషే గారికి వచ్చేటికి ఆయన మోషే చేతులు ఎందుకు ఎత్తుతున్నావు? ఏమన్నాడు? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీ చేతులు ఏముంది? ఆ కర్ర చాపు. ఏంటి కర్ర చాపాలా? కర్ర చాపితే ఏమవుతుంది? అదేమన్నా మనం చిన్నప్పుడు చూసినటువంటి మ్యాజిక్ షోలో ఎలా అనగానే పవర్ వచ్చేయడానికి. చిన్నప్పుడు టీవీ షోలో చూసి మనం కూడా ఆడుకున్నాం కదా, పవర్ రేంజర్స్ స్పీడ్ జిక్ అనగానే అందులో వచ్చేది పవర్. అదేమన్నా కర్రలు అనగానే పవర్ వచ్చేస్తుందా? రాదు కదా. ఏమంటే అర్థం కాలా. కానీ కర్ర చాపిన వెంటనే అద్భుత రీతిగా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎర్ర సముద్రము 2 పాయలుగా మారడం మాత్రమే కాదు, వారి ఎదుట ఆరిన నేలగా దేవుడు మార్చేశాడు. మీరు రుజువులు చూడగలిగితే ఎప్పటికీ కూడా అగ్ని ఎవరైతే ఐగుప్తు దేశం వారి తరుముకుంటూ వెళ్ళిందో వారందరి రథచక్రాలు ఎప్పటికీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి, ఎవరు తీల. ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేశారు అంటే 10 తెగుళ్ళు అద్భుతాలు చూశారు. అన్నిటికంటే అద్భుతమైంది ఎర్ర సముద్రం దాటడం చూశారు. అది దాటిన తర్వాత ఇంకా నడిపిస్తుంటే ఇప్పుడు వాళ్ళకి ఆకలి మొదలైందండి. బాబు ఆకలితో చంపుతావా ఏంటంటే ఈ సనుకుడు. రాత్రి ప్రకాష్ గారిని అబ్రహం గారు కొన్ని మాటలు మాట్లాడుకుంటే అద్భుతం అనిపించింది. ఇక అందరి జీవితాల్లో ఉన్నాయి అయితే అనిపించింది. ఇంకా శోధన అక్కడ ఏమవుతున్నారంటే ఆకలి వేస్తుంది. ప్రభు ఏం చేశారు? పరలోకంలో దేవదూతలు తినే ఆహారాన్ని పంపించాడు. దానికి స్తోత్రం. వాళ్ళ కక్కుర్తితనాన్ని తెలుసండి. దేవుడికి ఏం తెలుసు? కక్కుర్తితనం తెలిసి ఏం చేశాడంటే, మీరు ఏ రోజుది ఆ రోజు సమకూర్చుకోండి, మరలా ఉదయం వస్తుంది అని చెప్పాడు. మన వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రీగా వస్తే ప్యానల్ తాగేస్తాం కదా మనం, అవునా కదా? ఫ్రీగా వస్తే 4 ఎక్స్ట్రా వేసుకోమా, సంచి నిండి పొంగి పొర్లేలా చేసుకుంటాం. ఓ పక్కన జారిపోతున్నా సున్నీయో లేకపోతే సీరకొంగో తీసి అందులో కొన్ని వేసుకుని ముడేసుకుని మొయ్యలేకపోతున్నా ఈడ్చుకుంటూ వచ్చేస్తాం. అలాగే కొంతమంది దేవుడు ఏ రోజు కాలతో వండుకోమంటే ఏం చేస్తారంటే ఎక్స్ట్రా తీసుకుని దాచుకున్నాడు. పొద్దునేటికి ఏమయ్యేదంట? ఏమయ్యేది? అది పరలోకపు మన్నా అయినా సరే దేవుడు చెప్పిన మాట వినకపోతే అది పురుగు పట్టేస్తుంది. ఏమంటే ఏమైంది? మొత్తం ఇల్లంతా కుళ్ళు వాసన వచ్చేదంటే దాచుకుని అట్లా అనుకున్నారు. రేపు వెళ్ళకుండా, రేపు పని చేయకుండా, రేపు తీసుకోకుండా నైట్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో వేసుకుందాం అనుకున్నారండి.
ఏమైంది? ఇల్లు అంతా కుళ్ళువాసన వచ్చింది. అప్పుడు అర్థమైంది, మరలా చేసుకున్నారు. కానీ శుక్రవారం వచ్చాడు, దేవుడు అన్నాడు రేపు విశ్రాంతి దినం. ఏ దినం? ఒకసారి నా మొహం చూసి చెప్పండి ఒకసారి. విశ్రాంతి దినం ఏం చేయొద్దు అన్నాడు? ఏం చేయొద్దు అన్నాడు? పని చేయొద్దు పక్కనట్టండి, కనీసం మన్నా కూడా ఎరుకొద్దు అన్నాడు. మన్నా ఎరుకొద్దు, ముందు రోజు మీకు ఉన్నది ఫ్రెష్గా ఉంటుంది అన్నాడు. ఏం చేయమన్నాడు? ఎందుకంటే ప్రభువా మేము ఏరుకోవడానికి టైం సరిపోలేదు, అందుకే మేము చర్చికి రావడం లేట్ అయింది అంటారని. అటు వచ్చి మరలా ఇక్కడికి వచ్చాడు రా బాబు అనుకుంటున్నారు అందరూ. అంటే మా ఆయన గారు చేప తేవడం లేట్ అయింది, మా ఆయన గారు కొరమీను కొంచెం లేట్ అయింది, రొయ్యలు తెచ్చి పడేశాడు దుర్మార్గుడు, దాన్ని ఎవడొలుతాడు? అలా అమ్మొలుతుందా? మేమే కొలుసుకోవాలి. ఈలోపు గ్యాస్ అయిపోయింది, పిల్లలకు ఉన్నారు, వాళ్ళ పని చేయాలి, జడలు వేయాలి, పిలకలు వేయాలి, స్నానాలు చేయించాలి. ఇవన్నీ మనం సాకులు చెప్తున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలు చెప్తారని మీరు ఆ రోజు ఏరుకోవద్దు, ఆ రోజంతా నా రోజు అన్నాడు. దేనికి స్తోత్రం. అసలు మాట వచ్చిందా నోట్లో నుంచి? ఏదో చెప్పాలి కాబట్టి, ఒక పడియాలి కాబట్టి హల్లెలూయా. సరనీత అసలు చెప్పలేదు. చెప్పండి ఒకసారి, దేవునికి చెప్పండి, నాకు వద్దు. ఇంకా సరిపోలే అన్నట్టుగా ఉంది. అలా మనిషి స్వభావం చెప్తున్నాను, మనదే కాదు, మన పూర్వీకుల నుంచి అదే స్వభావం ఉండిపోయింది మనలో, లేకలేదు అంటే. ఇశ్రాయేలు ప్రజలు అయినా ఆ రోజు చూడండి, చూడాలి పాత నిబంధనలు చూస్తే ఎవరైనా విశ్రాంతి దిన రోజున పని చేస్తే వారు పాపం చేసినట్లు శిక్ష వేసేవారు, మరణ శిక్ష ఏకంగా. ఇప్పుడు ఎంతమందికి వేయాలి? మీరు ఆల్రెడీ ఆత్మీయ మరణ శిక్షలో ఉన్నారు. ఏ శిక్ష ప్రకాష్ గారు? మనం చాలా చిన్నదే అనుకునేది అది పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉన్నది అనుకునేదే పెద్దగా ఉంటుందండి. మనం చాలా సులువుగా తీసేసుకుంటాం వాటన్నిటిని. కానీ అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే నీ మీద నేరారోపణ చేయడానికి ఒకరోజు అవకాశం అవుతుంది. జాగ్రత్త. నువ్వు దేవునికి విలువిస్తే ఏం చేస్తావు? నువ్వు దేవునికి విలువిస్తే ఏం చేస్తావు? నువ్వు నొత్తున్నావా? ఏం చేయట్లే మనం, అవేమీ లేవు మన దగ్గర. ఇశ్రాయేలు ప్రజలకైతే ఒక శిక్ష ఉంది, మరణ శిక్ష. అంటే మరణశిక్ష విధించమని దేవుడు ఎందుకు చెప్పాడంటే ఒక భయం ఉంటుందని. అది మనం కొత్త నిబంధనలోకి వచ్చేసాం, కృపాకాలంలో బ్రతుకుతున్నాం. ఈ కృప మాకు అన్నిటికీ అడ్డొచ్చేస్తుంది. నేను మాట్లాడినకి అడ్డొచ్చేస్తుంది, మీరు అనుకున్నట్టుగా అడ్డొచ్చేస్తుంది, దేవుడి నుంచి అడ్డొచ్చేస్తుంది. అసలు కృప ఏం చేస్తుందని మన అధికమైన పాపంలో తీసుకెళ్తుంది. అట్లా అందుమా అలా అనరాదు. ఇది కూడా రాసాడండి పౌలు గారు. ఇప్పుడు కృప ఏం చేస్తుందంటే పాపం ఎక్కువ చేయింతుందా అలాగ అనొచ్చా అంటే అలాగ అనకూడదు. కృపని మనం దేనికి వాడుకోలే? ఒక్క నిమిషం, ప్లీజ్ మేడం, సారీ మేడం. అండ్ హాల్ టికెట్ మర్చిపోయినప్పుడు ఎగ్జామ్ రాయడానికి అలౌ చేస్తారా? ఈలోపు నాన్నకు ఫోన్ చేసి నాన్న తీసుకురంటే ఈలోపు నాన్న చూడక ఒక పావుగంట లేట్ అయింది. ఎగ్జామ్కి ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా ఎగ్జామ్ రాయనివ్వరు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు రాయించేదేటి, సెమిస్టర్లో రాసుకుంటాను, మళ్ళీ రాసుకుంటా, నువ్వు చెప్పేదేటి, నేను రాయని ఎగ్జామ్ ఏంటి నువ్వు చెప్పేదేటి, వేసుకో 0 వేసుకుంటావా? వేసుకో. ఇక్కడ ఉన్న పక్కన కావడం ఉంది, వేసుకో 0. అయితే ఏంటి, ఫీజు కడుతున్నాగా, ఎందు నుంచో పడతావు ఏమండి? కానీ అడుగుతాం, ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారి అడుగుతామా? వాళ్ళు ఒప్పుకోవడమే కృప. ఇప్పుడు దేవుని మందికి ఎవరన్నా అక్కడ వచ్చేటప్పుడు క్షమాపణ అడిగి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్షమాపణ అడిగి, అయ్యా దయతో క్షమించండి అయ్యా, నీ సమయాన్ని నేను దొంగలించాను. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు? ఎన్ని వారాల నుంచి అడుగుతున్నారు? ఆయన ఓకే అన్నాడా కనీసం? అది తెలీదు. సారీ ఎలాగా? సారీ మనసు అనుకోకుండా కాళ్ళు తక్కేసి తొక్కలే అమ్మా, సారీయా, అది మాకు అలా అనుకుంటాం మళ్ళీ 3 సార్లు. ఇంతకాలం క్షమించారులో తెలీదు కానీ సారీ. అలా అప్పుడు చచ్చినాడు, కాలు తొక్కేసాడు రా బాబు.
సారీ ఏమైంది అక్కడ? ఉపయోగపడిందా? మన దేవుని దగ్గర చెప్తున్నాం కానీ ఆయన దగ్గర రిప్లై వచ్చిందో తెలియట్లేదు మనకి. ఒకసారి 2 సార్లు క్షమాపణ, ప్రతిసారి చేస్తే కరెక్ట్గా చెప్పారు. చప్పట్లు కొట్టండి సార్. ఎవరెవరు చెప్పారు? కొట్టండి అమ్మా. ఇంకో చప్పట్లు కూడా కొట్టండి. హేమ గారు నా కోసం బాధపడలేక వేసుకొచ్చినట్టు ఉంది. ఇంకొకటి, పిల్లలు ఈడేం జాతర ఇవ్వాలని చెప్పి వేసుకోవడం మానేశారు. వీడి మాట మేము ఎందుకు వినాలి? ఇప్పుడు వేసుకొచ్చే వాళ్ళు ఎందుకు నేను వినాలి మాట అంటే ఇలా ఇంకో కోణం నుంచి వచ్చింది అనమాట. దానికి స్తోత్రం కలుగునుగా. సరే, ఏదైతే ఉందో దేవుడే చూసుకుంటూ వెళ్ళాడు. జస్ట్ గా నా మాట వింటున్నాడు, ఒక్కడు చాలండి నాకు. ఆయన బట్టి సంతోషపడిపోతాను నేను. ఆయన చూస్తా బతికేస్తాను నేను. దానికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ ఆహారం కోసం ఈ తినలకి ఏమొచ్చిందంటే ఎరక్త వచ్చేసింది. ఈ మన్నా తిని ఎరక్త వచ్చి కొన్ని సంవత్సరాలు అయ్యాక అంటున్నారు, రోజు మన్నా అయినా మాంసం లేదా? వాళ్ళ దగ్గర గొర్రెలు లేవా? అదే మేకలు లేవా? మీ ఇంట్లో కోడిని వేసుకోవడానికి నొప్పి పెట్టి పక్కోడి ఇంట్లో కోడి వేయాలా? అంటే గోల పెడితే దేవునికి వచ్చిందని కోపం తిండితో చంపేశాడు. నేను ఎలాగా? తిండితో చంపేశాడు. అండి తూర్పు గాలి చేత పూరేని పెట్టలు పంపిస్తే తిన్నోళ్ళు తిన్నారండి. చాలా బాగుంటుందండి కూర. అమ్మగారు లాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే, జ్యోతక్క లాంటి వాళ్ళు వండితే మనం కూడా పీకల దాకా తినేసి కక్కేసుకోవచ్చు కూడా. అలా ఉంటుంది అది. అది తింటుంటే తోసేస్తున్నారండి. కుక్క ఎప్పుడైనా చూసారా? వాంతి చేసుకుని మళ్ళీ తినేస్తుంది. నిజమండి. చూసారా ఎప్పుడైనా? కుక్క తినేసి ఫుల్గా కక్కి మళ్ళీ తింటది. కుక్కకున్న స్వభావమే అది. ఇశ్రాయేలు ప్రజలు అలా కక్కుతున్నారు, మరలా ఇంకో మొక్క తింటున్నారు, కక్కుతున్నారు, మొక్క తింటున్నారు. దేవుడికి వచ్చింది కోపం. గొంతుల్లో ఉన్నది గొంతుల్లో ఉండగానే సంహారదూతను పంపించాడండి. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. దేవుడికి వాళ్ళని అవసరం లేదు. తిండిపోతులు దేవుడికి అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడండి, లేటుగా ఎందుకు వచ్చారు? లేటుగా ఎందుకు వచ్చారు? నేను అడగట్లేదు, దేవుని వాక్యంతో అడుగుతుంది. దేనికి వచ్చారు లేటుగా? దేవునికి విలువిచ్చేవాడు ఎవడన్నా సరే అలా ఉండరండి. ఒకసారి 2 సార్లు ఓకే, చుట్టాలు వచ్చారా మరి ఉండాలి, తప్పదు. మిగతా రోజుల్లో కోడి అమ్మట్లేదా? నేను అంటాను, ఆదివారమే రేట్ ఎక్కువ, శనివారం మధ్యాహ్నం దాకా రేటు తక్కువ ఉంటుంది, 20 రూపాయలు తక్కువ ఉంటుంది. నేను శనివారమే తెస్తా. నేను నా సంగతి చాలామంది తెలిసి ఎంత పిసినారో. ఆదివారం రేట్ ఎక్కువ, ఆదివారం కొన్న నేను. అందులో ఆదివారం వెళ్ళి అక్కడ నుంచో లైన్లో నాకు చెడ్డ జరగకు. ఎందుకంటే దేవుని పనికి ఆలస్యం అవుతుంది మనకి. సోమవారం తినొచ్చు, మనకు ఉన్నాయి సోమవారం. నేను మీకు ఏమన్నా మంగళవారం ఏం చేస్తున్నారా? శుక్రవారం చేస్తున్నారా? ఎవరు తినద్దు అన్నారు? అంటే ఆదివారం తింటే తప్ప లోపల ఉన్న ఆత్మారాంగడి శాతించడు. ఆదివారం 4కి మసాలా పౌడర్ కొనుక్కుని దారిలో వేసుకుంటారండి. ఎవడొద్దన్నాడు? 5 రూపాయలు ప్యాకెట్ వస్తున్నాయి. ఒక గరం మసాలా, ఒక చికెన్ మసాలా, మటన్ మసాలా, మీట్ మసాలా 4 కలగలిపి ముద్ద చేసుకుని ఒక లాలీపాప్ పొల్లకు గుచ్చుకుని సపరించుకుంటారండి. ఎవడొద్దనండి? నేను పర్మిషన్ ఇస్తా, బయట కూర్చుని తినేసిరండి ఆ మసాలా పొడి. మసాలా వాసన తగలపోతే నేను అనేవాడిని మా అమ్మగారిని, ఆదివారం కూడా గుడ్లేటి, ఆదివారం కూడా పప్పేటి. మరి మిగతా రోజులకి ఆదివారంకి ఏంటి స్పెషల్ అండి? అది కూడా ఒక ఆచారం అలవాటు అయిపోయింది మనకి. అంటే మిగతా అన్యులు సోమవారం నుంచి శనివారం దాకా వారు కొంతమంది రోజులు చేసేవాళ్ళు ఉంటారండి, తినరు. ఆదివారం పాపిష్టి రోజు వాళ్ళకి. మనకి ఏ రోజు ఆదివారం? పరిశుద్ధ దినమా పాపిష్టి దినమా? దాన్ని పాపిష్టి దినం చేసేస్తున్నాం మనం. ఆదివారం రక్తం ఎందుకు చూడడం మనం? ఇలాగే నేను తింటాను అనుకోండి, మీలో నేను జాయిన్ చేసుకున్నాను. ఆదివారం నాకు మొక్కలేదు ఏమనుకుంటాను నేను కూడా, మనసులో ఉంటుంది. కానీ ఇక్కడ నిలబడేటానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ నాకు తగులుతాయి, మీకు తగులుతాయి. మీరు నేనేనా అంటున్నానని చెప్పి అనేది కక్ష కట్టేసుకుని మీరు ఎప్పుడన్నా భోజనాలు పిలిచినట్టు దుంపలేసి పెట్టండి. ఇంకా ఇష్టం నాకు నష్టమే లేదు. సాంబార్ వేసి ఇంకా మంచిది, పెరిగేసి పెట్టండి, కడుపు సలవ చేస్తుంది. డిసెంబర్ నెలలో భయం వేసేస్తుంది అని తినాలంటే. రాత్రి హేమకు 2 గ్లాసులు పంచదార మధ్య కలిపించింది, కానీ మధ్యాహ్నం వెళ్ళి వచ్చేదాకా ఆ పోస్టల్ అంటించి వచ్చేదాకా కడుపు బాల. అంటే తమ చేసిందని కాదు, ముందు నుంచి బాగలేదు. తను ఎలా చూస్తుంది, ఇదే నా పెరుగు తేడా చేసిందండి.
అంటే కడుపు బాగాలేదని చెప్పి పెరిగిచ్చింది, టాబ్లెట్ ఇచ్చింది. పాపం దేవుడు వాళ్ళు దీవించును కాక. అన్నీ వేసినా పొలదేనుపులు రావడం ఆగల మధ్యాహ్నం తిన్న భోజనానికి. అంటే కడుపులు తేడా వచ్చేసింది. ఈ చలికాలం ఇంకోటి ఏంటంటే త్వరగా అరగదని ఉండదని, శరీరం అంతా కూడా ఏమవుతుంది, చల్లబడిపోయి ఫ్రిడ్జ్ అయిపోద్ది లోపల. ఫ్రిడ్జ్లో త్వరగా ఏమవ్వో పాడవో, లోపల అలా ఉండిపోతాయి. మనం ఏం చేస్తాం, టైం టు టైము 7 అయింది వేసి, 8 అయింది వేసి, లోపల ఫ్రిడ్జ్ ఖాళీ లేదని తెలుసుకోవట్లే మనిషి. ఎంతకే ఏం చేస్తున్నాడు, చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు నీసు కావాలని నుంచి ఏం చేశారంటే పూరేణి పెట్లు ఒకసారి వచ్చిందని. ఏమైంది తెలుసా, తిన్నవారిలో కొంతమంది ఏదో నాకు వదిలేసే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మొక్కలు వేసుకుంటే ఒక 2 మొక్కలు వేసుకుని, బాబాయ్ ఎందుకులే మనకు అసలుకే తేడా కదా, మనకు దొరికిందంటే ఏం చేస్తాం, 2 గరిటలు ఏం చేసుకుంటాం. జస్సుగడ అయితే ఇంకేం లేదు, ఇంకేంటి అని చూస్తాడు. అంటే వయసు ఉంది కాబట్టి అరగ తీసుకుంటాడు. తర్వాత మా వయసు వచ్చాక 1 సార్లు ఏంటి 2 సార్లు ఏంటి వద్దండి వద్దు అంటాడు. తర్వాత మా వయసు వచ్చేటడికి ఎక్కువ ఇప్పుడు అలవాటు చేస్తాం, ఇంకో మిక్సీ పాడైపోద్ది. మిక్సీ వారంటీ చాలా తక్కువ మనకి, దానికి స్తోత్రం. ఏమండి, వారిని హతం చేసే ఇంకా చాలా అద్భుతాలు జరిగినాయండి వారికి. ఇంకో మాట చెప్తున్నాడు, కనాను దేశం వెళ్ళేదాకానంట మన్నా వాళ్ళకి కురిసిందంట. కరెక్ట్గా అడుగు పెట్టాక మన్నా ఆగిపోయాడు. దేవుడు 40 సంవత్సరాలు అని పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? కానీ ఒక తరములో తరమంతా ఒక ఇద్దరు తప్ప దేవునికి లోబడిన ప్రజలుగానే ఉన్నారు. ఎవరున్నారు? దేవుడు అన్నాడు, మోషేను వడ్లేగిలు అందరినీ హతం చేస్తానని లోబడిన ప్రజలు నీకు వేరొక తరాన్ని ఇస్తాను అన్నాడు, వేరే జనాన్ని ఇస్తాను. అంటే నాయకుడిగా మోషే ఓకే, కానీ మోషే నడిపించడానికి వేరొక వారిని రెడీ చేస్తున్నాడు దేవుడు. మనం అనుకోవచ్చు నేనే అనుకున్నావా, నీకంటే గొప్ప వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. మన అబ్రహాం అంత గొప్ప వాళ్ళం కావకపోవచ్చు, కానీ నీకు ఎంత స్థాయి ఉందో నువ్వు చేయగలవో. అంటే ఎవరైనా బంధువులు వస్తాను, ది బెస్ట్ వంట చేయవా, మనం చేస్తావా చేయవా, వచ్చారులే ఎప్పుడు వచ్చే మొఖాలే అని చెప్పి ముద్దపప్పు సారెడతావా? అవునా కదా? ఎంత ఉంటే అంత చేసుకుంటాం మనం. మన అంటే మన దేవునికి నువ్వు ఎంత చేయగలవో నీకు తెలుసు, కానీ నువ్వు చేయట్లేదు. దాని అర్థం ఏంటి? దాడు మాట చెప్పారు, అదే 1-2 సార్లు క్షమాపణ, ప్రతిసారి అదైతే. ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఆత్మీయ మరణాలు మనం తెచ్చుకోవడానికి అవే కారణాలు. మనం చనిపోం, అంత బాగానే ఉంటుంది, కానీ ఆత్మలో చనిపోవడానికి అవే కారణాలు. 1-2 సార్లు పొరపాట్లు జరుగుతాయి, ఎందుకంటే పొరపాట్లు క్షమించుటకు ఆయన అర్హుడు, ఆయనకి ఇష్టమే. కానీ ప్రతిసారి అంటే ఆ దేవుని ఎదుట మనం దేవుడిచ్చే విలువను మనమే చేతులారా కోల్పోతున్నాం. ఆయన చాలా విలువిస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే, నీకు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సమాజంలో నీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చే విలువ చాలా గొప్పది. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి చూడు, చెప్తాడని. మోషేకి తన ఇంట్లో విలువ ఉందా? తన అక్క వాళ్ళ అన్నయ్య అన్నారు, ఎవరైనా ఒక్కడివైనా చెప్పేది, దేవుడు మాతో మాట్లాడ్డా అని మాట వదిలేటప్పటికి దేవుడు వచ్చేసాడండి. ఆయన అంత బిజీగా ఉన్నాడు, ఆయన వచ్చేసాడు. బాబు రండి, నేను మాట్లాడదాం, మీరు సమాజ మందిలోకి రండి అని. ఏంటి ఏమన్నారు మీరు మోషేని అని ఎంత విలువ ఇచ్చాడు మోషేకి. చూడండి, అసలు మనిషికి దేవుడు విలువ ఇవ్వడం ఏంటండి? అసలు ఏ పాటి వాడు మనుషుడు? మనిషికి ఏ విలువ లేదు, కానీ మనిషికి దేవుడిచ్చేంత విలువ ఎవడో కూడా ఇవ్వలేడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే అరణ్యమునకు వచ్చి వారు ఆ మోషే దేవుని వద్దకు ఎక్కిపోగా, యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించడం అంటే నువ్వు మిమ్మల్ని ముచ్చటించినట్ట, మీతో మిమ్మల్ని ఇప్పుడు ముచ్చటించినా వేసుకున్నానా? అమ్మా చెప్పు, పర్లా వేసుకున్నారండి. నిన్న ఏదో ప్రవచనం చెప్పి నెరవేర్పినట్టు ఉంది. నెరవేరిపోయిందా? వాళ్ళు లేడు ఎందుకే. దేనికి స్తోత్రం. ముచ్చటించమన్నాడు. ఇలా కూడా చెప్పమల్లా, ముచ్చటించి చెప్పు. ముచ్చటించడం అంటే ఏంటి? సరదా కూర్చున్నట్లుగా అందరూ కూర్చోబెట్టారు, బాబు దేవుడు ఎలా అంటాడురా, దేవుడి దగ్గర అలా ఉండాలిరా, అలా చెప్తే విన్నారా వాళ్ళు ఏమన్నా అంటే? విన్నారా ఏమన్నా? ఒక్కడన్నా విన్నాడా? అసలు ముచ్చటించి
ఇశ్రాయేలుకు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఐగుప్తీలకు ఏం చేసి తినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎలాగను చేర్చుకుంటునో మీరు చూశారు కదా. దేవుడు ఏం చెప్తే తెలుసా, మీరు చూశారు కదా ఐగుప్తులో ఎంత బాధ కలిగిందో. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ శ్రమ నుంచి విడిపించి గద్ద రెక్కల మీద మోసుకుని నా దగ్గరికి వెళ్ళాలని మీరు తెప్పించుకుని చూశారు కదా. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పని దేవుడు చెయ్యాలంటే అది నీ ద్వారానే జరుగుద్ది. నువ్వు చేసే కార్యములు బట్టే ఆ ప్రతి కార్యం జరుగుద్ది. స్వకీయ జనముగా సమస్త దేశములలో నువ్వు ఉండాలంటే నువ్వు ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా అంటే అక్కడ ఒక్కటే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాట నీ చెవుల్లో ఉండిపోవాలి. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ మాట నీ చెవిలో ఉండిపోవాలి. అమ్మో శ్రద్ధగా ఉండాలి, నేను శ్రద్ధ, ఆ మాట మీద నువ్వు శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని మీద శ్రద్ధ మొదలవుతుందో నీ తరములలో, నీ కుటుంబాలలో, నీ ఉన్నటువంటి ప్రాంతములలో దేవుడు నిన్ను స్వకీయ జనముగా లేపుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎలా ఉంచుతాడు? నువ్వు అనుకోవచ్చు, ఏంటి నేనా? నువ్వే. నా పరిస్థితి ఇది కదా, అదానికి అనవసరం. అదానికి అనవసరం అండి. నువ్వు ఏంటో దేవునికి అనవసరం. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవుని మీద శ్రద్ధ నిలుపు. దేవుని మీద శ్రద్ధ నిలుపు. మనం చాలా విషయాలకు భయపడుతున్నట్లుగా దేవుని విషయంలో మనం భయపడట్లా. దాని అర్థం ఏంటంటే అశ్రద్ధ చేయడం. అంతేనంటారు కదా. చాలా విషయాలు భయపడతాం లేదా? ఇప్పుడు డాక్రా ప్రెసిడెంట్ 9 వచ్చేయండి మీరు అని అంటే, ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ, మీరేనండి, అందరికి ఫోన్ చేసి రాత్రి చెప్తారా 9 వచ్చేయమంటే వస్తారా? ఎన్నింటికి వస్తారు అండి? అంటే ఏలూరు పద్ధతి అంత ఇంకైతే అది ఇందులోకి కూడా తీసుకొచ్చారు అయితే సంఘంలోకి కూడా. మా అమ్మగారు ప్రెసిడెంట్ అండి మా ఇంట్లో అంటే అక్కడ డాక్రావాడు అంటే వెంటనే ఫోన్ చేసి చెప్పగానే వస్తారు చాలా. ఉమాగారాలు కూడా టైంకి వెళ్ళిపోతారేమో. మీ టీం మంచిదేమో అయితే. అది శ్రద్ధ అండి. అశ్రద్ధ అంటే వెళ్ళకపోయినా పర్లేదు, చెప్పుకోవచ్చులే కావాలంటే ఫోన్ చేసి. అలా ఎక్కి మీటింగ్కి వెళ్దాం, ఉద్యోగం ఉంటుంది కదా అంటే, నేను ఉద్యోగంకి వెళ్తున్నానంటే నాకు అవదా అంటే అని చెప్పి పెద్ద అయిపోయింది అంతే. నువ్వు శ్రద్ధ నిలిపితే అది వేరు. అలాగని ప్రెసిడెంట్ లేట్కి వెళ్తారా? వెళ్ళాలి, తప్పదు. అది ప్రెసిడెంట్ కూడా లేట్కి వెళ్తే మేడం ఉంటుంది పైన, తిడద్దు ఆవిడ, మీరు ప్రెసిడెంట్లేనా? అయ్యో బాబాయ్, దేవుడు ప్రెసిడెంట్లతో నింపేసాడండి సంఘాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి పోస్టులు ఇచ్చాడండి. ఏమైనా ఉపయోగం ఉందా మనకి? దేవుడు మీకు అత్యధికమైన కార్యాలు చేస్తాడు. వాటిని మీరు అవి ఉన్నామండి, కానీ దేవుని మీద శ్రద్ధ నిలిపి చూడండి, మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నతమైన పరిస్థితులు ఖచ్చితంగా ఇస్తాడు. మీకు చదువు రాకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, అదంతా దేవుడికి అనవసరం. ఎవరైనా సరే, అక్కడ ఉన్న కూర్చున్న వారు ఎవరైనా సరే, నీ పరిస్థితి దేవునికి అనవసరము. ఆయన లేపుకోవాలి, నిన్ను లేవనెత్తాలి, నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే నువ్వు మొదటిగా ఆయన మాటకు శ్రద్ధ నిలిపి చూడు. అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడు. దానికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇంకేం చేయమంటున్నాడు? అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమవుతారు, సమస్త భూమి కూడా నాదే, మీరు నాకు యాజక రూపమైన ఈ మాట ఎక్కడ ఉంది మనకి? ఇదే మాట మరొక చోట రాయబడింది. ఏమండి? ఇదే మాట మరొక చోట రాయబడింది. చక్కగా బైబిల్ రోజు చదివేళ్ళు ఒకసారి తీసి చదవండి, ఎక్కడ ఉందో. ఎక్కడుందండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుకే బైబిల్ తీసి చదవమని. బైబిల్ ఏమో నా బండి డిక్కీలో పెడతావా? వారం రోజులైందంటే నా బండి డిక్కీలో పెట్టాడు.
పర్లేదు వెళ్ళిపోరు చదవవు కదా అని అంటే అడిగి వెళ్ళిపోయాడు. లేదా ఇప్పుడు నాకన్నా భయపడి, లేదండి అయ్య గారు చదువుతానని అలా, ఎందుకులే మోసపోరు ఉంచేయండి అయితే. వారం రోజుల నుంచి ఇక్కడ నా బైబిల్ ఎక్కడ ఉందా, నా పక్కన ఆ బైబిలే ఉంది. వారం రోజుల నుంచి అది అడ్డుకొని చూస్తాను తీతరంత తీయట్లా. మొన్న డానీ బర్త్డేకి ఇక్కడే ఉంది, అని నేను ప్రార్థనకి వెళ్ళి ఇక్కడే ఉంది. అయ్యి బాబు అంటే బైబిల్ పెడితే వచ్చేద్దేంట్రా, నువ్వు బైబిల్ చదవాలరా ముందు. సరదాగా అన్నా, నువ్వు ఎలాగో చదవవు కదరా, ఎవరన్నారు అప్పుడు బైబిల్ తీసుకెళ్ళమని, ఎవరో ఇచ్చేస్తంటే నువ్వు ఎలా చదవవు కదరా, ఉంచారా బైబిల్ అంటే సరేనండి అంటే చదవండి. ఏం చెప్తున్నాడు అయితే మీరు చీకటిలో నుండి, ఐగుప్తులో నుండి ఆశ్చర్యకరమైన తన సన్నిధిలోనికి అనగా కణాలలోనికి పిలిచిన వాని యొక్క ఆయన లక్షణాలు, ఆయన కార్యాలు తెలియజేయడానికి ఏర్పరచబడిన వంశము. అక్కడ కూడా ఉంచండి, యాజక సమూహమును, పరిశుద్ధమైన జనం అక్కడ ఉంది, దేవుని సొత్తైన ప్రజలు కూడా ఇక్కడ ఉంది. దేనికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు చూడండి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట పేతురు గారు మరలా మాట్లాడుతుండే మన దగ్గరికి వచ్చేసరికి. నువ్వు ఎలాంటి దానివో తెలుసా, రాజులైన యాజక సమూహం. ఎంతమంది అవడానికి ఇష్టపడుతున్నారు? యాజకుడు ఏం చేయాలి తెలుసా? నిత్యము దేవునికి ధూపం వేయాలి. యాజకుడు ఏం చేయాలి తెలుసా? అనేకుల పాపము కొరకు ప్రార్థన చేయాలి. యాజకుడు ఏం చేయాలి తెలుసా? దేవుని కోపాన్ని చల్లార్చాలి. యాజకుడు ఏం చేయాలి తెలుసా? నిత్యము దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. యాజకుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఇది మంచి స్థానమా కాదా అండి? మనలో యాజకుల సంబంధించినటువంటి లక్షణాలు ప్రభు పెట్టాడు. ఏ లక్షణాలు చెప్పండి ఒకసారి. ఎప్పుడన్నా కళ్ళకు వచ్చిందా మీ లక్షణాలన్నీ? ఇలాంటి యాజక సంబంధమైన లక్షణాలు వచ్చినాయా? పూర్వజన్మలో పోలీస్ అయినాడు, ఇప్పుడు కళ్ళల్లో పోలీస్ అన్నట్టు వచ్చినాయి. అలాగా పూర్వజన్మ కక్షలు లాంటివి కనబడతా ఉంటాయి అప్పుడప్పుడు. పూర్వజన్మలు ఏంటి తెలుసా? తెలీదా? కళ్ళు మూసుకుని చూడు. మరి రాజులైన యాజక సమూహములుగా ప్రభు పిలుస్తున్నాడు. అంటే గొప్ప ఆధిక్యత కాదా? ఆది కాలంలో, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న కాలంలో కేవలం లేవీయులకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అందరికీ లేదు అది. కేవలం లేవీయులైన వారికి మాత్రమే. అదే యాజకత్వం మరలా దావీదు చేయగలిగాడు. ఎవరు చేశారు? దావీదు లేవీ గోత్రికుడు కాదు, కానీ యోధా గోత్రపువాడు. ఇప్పుడు మనం ఏ గోత్రం? లేవియా యోధానా? మనం చెప్పండి అమ్మా. మరి యోధా గోత్రంలో ఎలా యాజకత్వం చేస్తాం? అందుకే అంటున్నాడు, యూదులు అనగా రాజుల సమూహం ఉంది అందులో, దావీదు వంశంలో. యాజకత్వం అనగా లేవి సమూహం ఉంది. ఈ రెండు కలగలిపి పిలుస్తున్నాడు, రాజులైన యాజక సమూహము. దేనికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? పరిశుద్ధ జనము. మనం ఎవరంటి వారు అంటండి? దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు, దేవుని చేత పవిత్రపరచబడిన వారు మనం. మరి ఆయన చేత, ఆయన రక్తములో కడగబడిన నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా ఉంటాయి. నిన్ను ఆయన రక్తంలో కడిగాడు అంటే నీ మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు. అయితే నీవు అశ్రద్ధ చేయడం వలన దేవుని చిత్తం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అశ్రద్ధ చేయడం వలన నీకు కలిగి ఉన్నటువంటి నిర్లక్ష్య స్వభావం వలన దేవుని మీద నీ గురి తప్పిపోయింది. ఎంత ప్రయాసపడుతున్నాం కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? దానికి కారణం అంటే ఒక కీ ఉంది, శ్రద్ధ కావాలి మనకి. ఏముండాలండి? ఇంకేం చెప్తున్నాడు? ఒకప్పటి ప్రజలుగా మీరు ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు అయ్యారు. ఒకప్పుడు మీరు కనికరించబడలేదు, కానీ ఇప్పుడు దేవుని చేత కనికరింపబడిన వారుగా ఉన్నారు. ఎవరండి మనం? పరదేశులారా చేతులెత్తండి జారి.
లేదండి మాది ఏలూరండి, మాది దెందులూరండి, మాది రాజమండ్రి అండి, మాది మాదేపల్లి రోడ్డు అండి, మాది తూర్పీదండి. అవునండి, అంత ఏ ఊరంట చెప్పండి ఒకసారి. మీ ఇల్లు ఎక్కడుంది? మరి ఆళ్ళ ఇల్లు ఎవరిదే? ఎవరిది? మన ఇల్లు ఎక్కడుంది? పరదేశులు. మీరు పరదేశులను యాత్రకి ఎక్కడికి వచ్చారంటే ఇంతకీ తూర్పుదికి వచ్చాం. యాత్రకి ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి వచ్చాం. మనలో వెళ్ళిపోవాలండి యాత్రికులు. మనం ఫ్రీ టికెట్ కోసం వచ్చాడు అంతా. ఏదో బహుమానం పొందుకుని వచ్చాము, ఏదో శాపం చేసుకుని వచ్చాము ఇక్కడికి అండి. కాదండి, బహుమానమే. దేవుడు నేను ఈ భూమి మీద పుట్టించాడంటే నీ మూలంగా ఏదో కార్యం ఉంది. పిల్లల్ని లేపడానికో, మనవరాలను లేపడానికో అది కాదు, కానీ దేవుని నామంలో ఒక్కలైనా రక్షించడానికి. అమ్మా, నీ ద్వారా దేవుడు ఏదో చేయాలి. ఆవిడ ఒక్కరే, మనకు ఉన్న వాళ్ళందరి ద్వారా కూడా ప్రభువుని అడగ, దేవా నన్ను వాడుకోనైనా. ఇంట్లో చెంచాలనే వాడుకుంటున్నప్పుడు నేను ఎందుకు వాడుకోరండి దేవుడు? అవునా? ఇంట్లో చెంచాలను వాడుకుంటాడా? చెంచా కంటే నువ్వు తేక, చెంచా కంటే తక్కువ నువ్వు కాదు కదా. అడుగు దేవుడిని, ప్రభు నువ్వు ఆడుకో, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా అంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు నన్ను వాడుకోగలడు. నేను అంటే మోషే కంటే మీరు అందరూ చిన్నోళ్ళే. మోషే కంటే మీ అందరూ చిన్నోళ్ళే పెద్దోళ్ళ? మోషే వయసు 80 సంవత్సరాలు, అప్పుడు వాడుకున్నాడు. అబ్రహాం కంటే మీరు చిన్నోళ్ళే. అబ్రహాం 75 సంవత్సరాల వయసు వచ్చినాడు. నేను అంటాను 70 సంవత్సరాలు కూడా ఎవరు లేరు ఇక్కడ సరిగ్గా. మరి వాళ్ళనే వాడుకున్నప్పుడు నిన్నెందుకు వాడుకోలేడు ప్రభు? అడగండి ప్రభుని, దేవాన్ని శ్రద్ధగా ఉంటానైనా నన్ను వాడుకో. చిన్న పని అయినా చాలు ప్రభు, నన్ను వాడుకో. అసలు జీతం రావడం ముఖ్యం, కానీ ఎంత వస్తే ఉందండి అండి. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, అంతేనా? అసలు ఏమీ లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చోవడం కంటే ఒక 3,000 వచ్చిన ఎక్కువేనా? చెప్పండి అమ్మా. మన చాలామందికి ఒకటి ఉంటుంది, నాకు 30,000 జీతం వచ్చేదాకా నేను పని చేయను. రాజమండ్రిలో ఫ్రెండ్ ఉన్నాడండి, ఎంఫార్మ్స్ ఏదో చేసాడు. గవర్నమెంట్ జాబ్ వస్తే కానీ చేయను అన్నాడు. ఇప్పటికీ ఎంఫార్మ్స్ అయిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇంట్లో ఖాళీ కూర్చోడం తప్ప ఏం లేదు. అసలు ఎంఫార్మ్స్ అంటే మంచి మంచి స్టడీ అది. అంటే నీకు వచ్చే దానికోసం ఎదురు చూస్తూ ఉంటే మిగతా రోజులన్నీ వేస్ట్ అవుతున్నాయా? దేవుని సన్నిధిలో కూడా నువ్వు ఏదోటి చిన్నది చేస్తూ ఉంటే నమ్మకత్వాన్ని చూసి నీ స్థాయిని పెంచుతాడు ప్రభు. దానికి స్తోత్రం. అంటే నువ్వు చేసే చిన్న నుంచి ఎల్కేజీ యూకేజీ చదవకుండా డైరెక్ట్ 10th కూర్చోబెడితే ఏబిసిడీలు కూడా రాయలేము. అక్కడ చూసి ది కరెక్ట్ ఆన్సర్స్ కూడా మనం సరిగ్గా పెట్టలేం. అందుకే ఏబిసిడీ తెగిపోతే ఏం పెడతాం మనం? అంతేనా? చిన్న స్థాయిలో నుంచి నువ్వు దేవుడిని ఆడబడగలిగితే నీ స్పూన్ని గరిటె చేస్తాడు. నీ గరిటెని ఏం చేస్తాడు? బయట అక్కడ ఉందని ఏమంటారండి, దబరాన్ని చేస్తాడు. ఆ దబరాన్ని పొయ్యి చేస్తాడు. నువ్వు అనేకలు మండించేలా చేయగలుగుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను స్పూన్ కాదు, ముందే పొయ్యి అయిపోతానంటే కాలిపోగలదు. నువ్వు ముందు నీకు మంట అంటుకుపోతుంది చేత. నీకు వేడి వచ్చేద్దా లేదా? ముందు స్పూన్ని మనం వేడి పాలలో వేసి కలుపుతాం. అన్ని వేడి దాంట్లో ఫస్ట్ నీకు వేడి అలవాటు అవ్వాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మొదటిది ఏంటంటే, దేవుడు తన ప్రజలైన వారు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా వినేవారై ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ఈ శ్రద్ధ తక్కువైందేమో ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధపడు. ఎందుకంటే నీ నిర్లక్ష్యమే నువ్వు దేవుని దూరం అవడానికి కారణంగా ఉంది. నీలో శ్రద్ధ లేకపోవడమే దేవుని మీద నిర్లక్ష్య స్వభావాన్ని దేవుడికి చూపిస్తుంది. ఒక మాట ఉంది ఏంటంటే, దేవుని మాటను ఎవరైతే నిర్లక్ష్యపరుస్తారో వారు దేవునితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అని వాక్యం చెప్తుంది. ఈ మాట బైబిల్లో లేక కాదు, ఖచ్చితంగా ఉంది. ఒకసారి కూడా చదివించాను ఈ మాటను బట్టి కూడా వాక్యం చెప్పా. దేవుని మాట వినకపోవడం ఏంటంటే దేవునితో శత్రుత్వం. ఏమవుతుంది దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే? గెలుస్తామా కనీసం? గెలడం పక్కనట్టండి, ముందు ఆయన ముందు నిలబడతామా? అపవాది అయిన సాధనగాడు అదే మాట అనుకున్నాడు అంతే. దేవునితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు అంతే, తోసివేయబడ్డాడు. ఆ మనసు ఎవరికి ఇస్తాడంటే తన పిల్లలైన వారికి ఇస్తాడు. ఎవరి పిల్లలు?
దేవుని పిల్లలైన వారికి సాతాను ఈ మనసు పెడతాడు ఏంటంటే ఆయనతో విరోధంగా ఉండేటువంటి లక్షణాలు. అది మనుషులకు తెలియట్లా, మనుషులకు తెలియక దేవునితో శత్రుత్వం చేస్తున్నారు. క్రియల ద్వారానే కార్యాలు. క్రియలు లేని విశ్వాసం ఏమవుద్ది? మృతం. నీ కార్యాలు, నీ క్రియలు దేవునికి విరోధంగా ఉండి నువ్వు పెదవులతో ప్రభువా ప్రభు అని పిలుస్తుంటే వాక్యం ఏం చెప్తుంది? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు కానీ ఆయన చిత్త ప్రకారం చేయవాడు. మరి ఆయన చిత్తం ఏం చేసావు నువ్వు? ఇప్పుడు దాకా ఆయన చిత్తాలు ఎన్ని జరిగించావు? నువ్వు ఆయన చిత్తంలో నడుస్తున్నావో లేదో మొదటగా గ్రహించుకో. ప్రభు చిత్తములో మనం లేకపోతే నువ్వు ప్రభువా ప్రభు అని ప్రార్థించడం వృధా. నువ్వు చేసే ప్రార్థనకు జవాబిస్తాడు ప్రభు, నీ అవసరాలు తీరుస్తాడు, తీర్చడం నేను చెప్పట్లా. అది కాదు మన భక్తి. అవసరాల కోసం భక్తి చేసిన ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఉండడానికి వీలు లేదు. మనల్ని ఆయన పరిశుద్ధ జనముగా మార్చుకున్నాడు, రాజులని యాజకులుగా చేసుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు. నేను అంటాను, భూజనములలో కల్లా కూడా నిన్ను నన్ను స్వకీయ జనముగా ప్రభు చేసుకున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకంటే గొప్పవారిని నిర్లక్ష్యపరిచి, మనకంటే ఐశ్వర్యవంతులని నీతిమంతులు కూడా నిర్లక్ష్యపరిచి ఎన్నికలేని నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థానమును, ఆ గొప్ప కృపను జ్ఞాపకం చేసుకుని ప్రభు మీద నువ్వు శ్రద్ధ పెట్టడం నేర్చుకో, ప్రభువుకు విలువ ఇవ్వడం నేర్చుకో. ఈ మొదటి లక్షణం, నీవు దేవుని మాటను శ్రద్ధ నిలపాలి. రెండో మాట చూసుకుందాం. 19వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. నిర్గమకాండం 19:22. వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమను తాము పరిశుద్ధపరచుకోవాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ లక్షణం, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారికి ఉండాల్సింది ఏంటంటే నీవు పరిశుద్ధపరచుకుని ప్రభు దగ్గరికి రావాలి. ఏం చెయ్యాలి చెప్పండి అమ్మా? ఇశ్రాయేలు ప్రజలు శుక్రవారం సాయంత్రం మొదలుపెట్టారు ఈ శుద్ధీకరణ ఆచారం. దేవుని ఎదుటికి వెళ్ళడానికి, ఆ శనివారం విశ్రాంతి దినం రోజున దేవుని ఎదుటికి రావడానికి శుక్రవారం రాత్రి నుంచే వారు పరిశుద్ధపరచబడుకునేవారంట. బట్టలు ఉతుక్కోవడం, హృదయాలు శుద్ధి చేసుకోవడం, అపవిత్రమైనవి వారి ఇంట్లో లేకుండా తీసివేయడం. అంటే దేవుని దగ్గర కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలంట? ఏమండి, అవునా? ఎంతసేపు పడుతుంది కనీసం? నేను అంటాను, ఒక పూటే పట్టింది. ఇప్పుడు నువ్వు దేవుని మందిరంలోకి రావడానికి ఎంతసేపు పరిశుద్ధపరచుకుంటున్నావు? దేవుని స్తుతి చేయడానికి ఎంతసేపు పరిశుద్ధపరచుకుంటున్నావు? దేవుని నామాన్ని ఉచ్చరించడానికి ఎంతసేపు నువ్వు పరిశుద్ధపరచుకుని వస్తున్నావు? అర్థమవుతుంది నేను చెప్తుంది? అర్థం కావట్లేదు. పరిశుద్ధపరచుకోవడం ఏంటి? స్నానం చేయడం. మొదలు నువ్వు ఏం చేసుకోవాలి? అయ్యా నన్ను శుద్ధి చేయి, నన్ను శుద్ధి చేయి, నా అపరాధాలు క్షమించి, ఇవన్నీ చేసేప్పుడు నువ్వు లోపలికి రావాలి. వస్తున్నామండి. బయట గంగాలం ఉంటుంది, ఎక్కడ కాదు. ఆ గంగాలంలో కాళ్ళు చేతులు కడుక్కొని, ఎప్పుడైనా ముస్లిమ్స్ అన్న చూడండి, వారు నమాజ్కి వెళ్ళేటప్పుడు బయట ట్యాప్స్ ఉంటాయి వాళ్ళకి మసీదుల్లో. శుభ్రంగా కాళ్ళు చేతులు చెవులు ముక్కు నోరు అన్నీ శుభ్రంగా కడుక్కొని వెళ్ళి వారు నమాజ్ చేస్తారు. ఎందుకంటే అంత పవిత్రముగా వారు చూస్తారు. మనకు కాళ్ళు కడిగే ఆచారాలు ఏం పెట్టలేదు దేవుడు. హృదయ శుద్ధి చేసుకోవాలి. అసలు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలంటేనే చాలామంది ఎందుకు రావట్లేదు తెలుసా? అవి భయపడిపోయి రావట్లేదు. అవి బాబు మేము సరిగ్గా లేవు కదా, దేవుని మందిరానికి వెళ్ళడానికి మేము అర్హులం కాదు అనే మనసు సాతానుగాడు పెట్టేసి, ఎవరు పెట్టారు ఈ మనసు? దేవుడు కాదండి. ఆయన అన్నట్టు, నా దగ్గరికి రండి, మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. ఆయన మేము క్షమిస్తాను అంటున్నాడు. అటు రెండు రకాల ఒకటి నిర్లక్ష్యంతో మనం డైరెక్ట్గా వచ్చేస్తున్నాం. రెండవది అధికమైన భయాన్ని కనుపరుస్తూ, భయపడి కాదు కానీ భయాన్ని కనుపరుస్తూ దేవునితో. ఈ రెండు కూడా భయంకరమైన లక్షణాలు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే, మొదటిది ఆయన మాట శ్రద్ధగా వినడానికి రావాలి. రెండవది నువ్వు పరిశుద్ధపరచుకుని ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు ఇంటి దగ్గర నుంచి ఏం చెప్పాలి తెలుసా? ప్రభు నన్ను పరిశుద్ధపరచు. మన బల తీసుకొని ప్రార్థన చేసుకుంటాం అర్హులుగా మారడం. అలాగే దేవుని మందిరంలో ప్రభుని స్తుతించడానికి కూడా మనం పరిశుద్ధపరచుకోవాలి.
శరీర సంబంధమైన పరిశుద్ధత కాదు, కానీ హృదయ సంబంధమైన పరిశుద్ధత. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఇవన్నీ కూడా ప్రభు ఎదుట పెట్టి మనం ఒకసారి కడిగేసుకోవాలి, శానిటైజ్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? శానిటైజ్ బాటిల్ తాగేయాలి. ఏమో తాగితే అప్పుడు పరదేశంలో యాత్రిక పరిస్థితికి ముగించుకొని పరదేశం అయిపోతాం. అది కాదు, కానీ హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని ప్రభు ఎదుట తొలగించుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ 2 లక్షణాలు మనలో ఉన్నప్పుడు ప్రభు ప్రజలుగా మనం స్థిరపరచబడతాం. అండ్ ఎంతోమంది ఆయన ప్రజలైన వారు తొలగించబడ్డారు. అవునా? ఇశ్రాయేల్ ప్రజలు తొలగించబడ్డారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మనకిచ్చిన కృపను మనం తొలగించుకోవడం వలన అన్యజనులైన వారికి రక్షణ దొరికింది అంటున్నాడు. అన్యజనులైన మనకు ఎలా వచ్చింది రక్షణ అంటే, ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరించారంటండి దాన్ని. అయితే ఇశ్రాయేల్ రక్షణ జరిగిన తర్వాత దేవుని రాజ్యం, దేవుని రాకడ జరుగుద్దాన్ని. అంటే వారికి కూడా స్వార్థ ప్రకటించబడుతుంది. వారు కూడా మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు రెండవ రాకడ ప్రారంభించారు. అప్పుడే మందిరం కూడా కట్టబడుతుంది. ఇవన్నీ సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మనకిచ్చినటువంటి గొప్ప ఘనత ఏంటి అంటే, ముందుగానే మనం నిజదేవుని తెలుసుకోగలిగాం. ముందుగానే రక్షకుని మనం తెలుసుకోగలిగాం. అయితే నువ్వు కలిగి ఉన్న ఈ విశ్వాసము, కలిగి ఉన్న భక్తి నువ్వు స్థిరపరుచుకుని, ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే షైనప్ చేసుకోవాలి. ఇంకా దేవునికి లోబడినటువంటి పరిస్థితి ఉన్నా, దేవునికి దూరంగా ఉండడానికి ఏదైతే కారణాలు, దేవుడు కాదని మనమే దానికి కారణం. మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు అంటే దేవుడు కాదు. మన దేవుడి మీద నెపం వేయడానికి అర్హత లేదు మనకి. ఎందుకంటే దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. నీ జీవితంలో నువ్వు భక్తిగా ఉండి కూడా నువ్వు శ్రమ అనుభవిస్తే, ఆ శ్రమలో నీకు ఏదో ఆశీర్వాదం ప్రభు దాచిపెట్టాడు. కానీ మనం ఏం చేస్తామంటే, వచ్చిన పరిస్థితిని చూసి వెనక్కి వెళ్ళిపోతాం. నేను ఎంత భక్తి చేశాను కాబట్టి కదా ఇది వచ్చింది, నేను చేయడం మానేస్తా. ప్రార్థన చేస్తున్నాగా అందుకే వచ్చింది కదా, ఇంక చేయడం మానేస్తా. బైబిల్ చదువుతున్నాం కదా అందుకే వచ్చింది కదా, అందుకే మానేస్తా. అంటే ప్రతిదానికి ఏం లింక్ పెడుతున్నాం? వాక్యం ఏం చెప్తుంది? దానికోసం శ్రమలు అనుభవించాం, నిందలు అనుభవించాం, వస్త్రహీనత పొందాం, అండ్ ఉపద్రవాలు చూసాం, నిద్రాహారాలు లేవు, జాగారాలు చేసాం అని అపోస్తలుడైన పౌలు చెప్పారు. అవన్నీ కూడా అంట వారు మహిమగాను ఘనతగా ఎంచుకున్నారంటే. దేనికి స్తోత్రం. నిజంగా దేవుని ప్రజలమైతే మనం ఏం చేస్తామంటే, ఏది వ్యతిరేకంగా కనబడినా అది ఘనతగా చూస్తాం. ఎలా చూడాలి మనం? దేవుని కోసం నష్టపోతున్నావా? నష్టపోయింది కూడా ఘనతే. అవునంటారు కాదంటారు? భక్తిలో ఉన్నప్పుడు నష్టాలు ఎక్కువవుతున్నాయా? అది ఘనత. ఎందుకు? నువ్వు నలగొట్టబడుతున్నావు, నేను దేవుడు షైనప్ చేస్తున్నాడు. నిన్ను ప్రభు కోసం నేను నిలబెట్టుకోవడానికి నీకు షైనప్ చేస్తున్నాడు. అది నీకు శ్రమ కాదు, అది నీకు ఘనతే. ప్రభువు నందు పడు ప్రయాస వ్యర్థం కాదు ఏది కూడా. నష్టపడుతున్నావు అనుకోని నష్టమేం లేదు. దానికి 100 రెట్లు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఇవ్వగలడా ఇవ్వలేడా? చూస్తాడు. నీ మనసు ఏంటి పరీక్ష, పోదే పోయింది, నాకు దేవుడు కావాలి అనే మనసు నీలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలను తర్వాత చూడగలుగుతావు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. మనలో ఉన్నటువంటి నిర్లక్ష్య స్వభావాలను తీసివేసుకుని ప్రభు ఇచ్చేటువంటి గొప్ప అధికారాలు, రాజులైన యాజక సమూహములని, పరిశుద్ధ జనమని, ఆయన రాజ్యపు స్వాస్థ్యమని, అంటే దేవుడు మనకి ఇచ్చిన పేర్లు మనం నిలుపుకోవాలి. ఆ గుంపులలో మనం ఉండాలి. రెండవది, ఆయన సన్నిధిలోకి మనం పరిశుద్ధపరచుకుని రావాలి. ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. లేదా నాకు తెలిసి ముందు రోజు నుంచి చాలా చర్చలు శనివారాలు మొదలెడతారండి. శనివారం రాత్రి ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి, దేవుని ఆదివారం మాతో మాట్లాడాలని చెప్పి ప్రార్థన చేస్తారు. అంటే మన వల్ల ఎక్కువ రాలేదని చెప్పి నేను కష్టపడ్డా ఎందుకని చెప్పి నేను ఈ విషయంలో మంచోడుగా ఉండి కొంచెం అలాంటివి పెట్టట్లేదు. దేవుని చేత మీద పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే నేను ఒక 2-3 అక్కచెల్లెళ్ళు వస్తారంతే. వాళ్ళతోనే అయిపోద్ది ఆ శుద్ధీకరణ కొడికే. అంతే కదా. 40 రోజులు ఉపవాస ప్రార్థన అక్కచెల్లెలతో అయిపోయింది కదా. శుద్ధీకరణ కొడికి లాస్ట్ 3 రోజులు అయిపోయింది. 40 రోజులు ముగించుకున్నాం. ప్లస్ తర్వాత 19 రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా రేపు నుంచి మన పనుల్లో బిజీ అయిపోతాయి. వాళ్ళ సాయంత్రం నుంచి మొదటి పనులు సెమీ క్రిస్మస్ పనులు స్టార్ట్ అయిపోయింది. మరలా జనవరిలోకి అడుగెట్టేస్తాం. 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది, శుద్ధీకరణ కొడుకులు అయిపోయినాయి, జనవరికి ఎంటర్ అయిపోతున్నాం. మరలా యథాస్థితి మళ్ళీ 2025లో మార్పు ఉంటుందా? ఫస్ట్ ఆదివారం మార్పు ఉంటుందా? నేను అవిశ్వాసిని ఆ విషయంలో.
ఆ విషయంలో నేను అవిశ్వాసనే, నిరీక్షణ లేని ఇతరులుగా నేను ఉంటానన్నమాట. దానికి స్తోత్రం కలుగునగా. మంచిది. 2 లక్షణాలు కలిగినటువంటి వారంగా మనం ఉండగలిగితే ప్రభువు మన చేత కార్యాలు జరిగించుకుంటాడు. ప్రభు మనతో కార్యాలు జరిగించాలంటే ఖచ్చితంగా లక్షణాలు మనలో ఉండాలి. మొదటిది ఆయన మాట అంటే శ్రద్ధ ఉండాలి. రెండోది నేను పరిశుద్ధపరుచుకుని దేవుని మందిరానికి రావాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దేవుడు దీవించును గాక.